ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ. ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, నడకలో నాగరికం రత్తమ్మ, నాడెంపు నడుముదాన రత్తమ్మ. ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, నడకలో నాగరికం రత్తమ్మ. నీ చెల్లి చేతులకు నీలి వర్ణం గాజులే రత్తమ్మ, నీ చెన్ని కాళ్ళకు చంద్రవంక కడియాలే రత్తమ్మ. ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, నడకలో నాగరికం రత్తమ్మ, నాడెంపు నడుముదాన రత్తమ్మ. అందరికీ నమస్కారం. మన సంప్రదాయంలో ఉండేటువంటి మట్టి వాసన గుబాళించే ఇలాంటి పాటల్ని తీసుకొస్తున్న సాహు గారపాటి గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి రామనారాయణ గారికి అండ్ విశ్వక్కి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ని తీసుకొని వస్తున్నారు సార్. అలాగే వెళ్లే ముందు ఒక్కసారి హరిహర వీరమల్లులోని ఒక లైన్ పాడతారా? నాకు తెలుసు ఇది కావాలి నాకు, అందుకనే. అది నేను పాడకూడదండి. అవునా? ఈరోజు పాడకూడదా సార్? పాడొచ్చు అంటే అది ఈరోజు పర్వాలేదు సార్. ఉండండి ఒక నిమిషం, పాడతాను సార్. పాడకూడదంటే పాడకండి, ఎందుకంటే పాడొద్దని నేను పాడించాను అనుకుంటారు మళ్ళీ. పాడతాను. నాకు సంబంధం లేదు. అనిల్ గారు ఏదో మాట వినాలి గురుడా, మాట వినాలి, హే మాట వినాలి, భలే మాట వినాలి గురుడా, మాట వినాలి. ఉత్తది కాదు మాట తత్తర పడక రే, చిత్తములో నా చిన్న ఒద్దికుండాలి. మాట వినాలి, ఆహా మాట వినాలి, మంచి మాట వినాలి. ఇంకెక్కువ పాడకూడదండి, ఎందుకంటే ట్యూన్ మారిపోతుంది. అది నేను ట్యూన్ చేసుకునిందే, సార్ గారు పాడినారు దాని మళ్ళా వేదిక మీద. ఎస్ సార్, మళ్ళీ మేము పవన్ కళ్యాణ్ గారి వాయిస్ లోనే వింటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాట మూవీకి రాసింది మన సైన్స్ స్క్రీన్స్లో దారి జోడు దుమ్ము జోడు పాట రాసినాను. కొత్త వాడినైన నన్ను ప్రోత్సహించి నాకు అవకాశం ఇచ్చి ఇప్పుడు ఈ విధంగా ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణమైన నిర్మాతలు సాహు గారపాటి సార్ గారికి, అర్చన మేడం గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఇన్ని రోజులకి మళ్ళీ నాకు ఈ మూవీలో ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ అనే సాంగ్ని పాడి రాసి దీనికి పాడేదానికి నాకు అవకాశం ఇచ్చినారు. వాళ్ళకి చాలా చాలా రుణపడి ఉంటాను. ఈ పాట చాలా చక్కగా వచ్చింది. అందరికంటే ముందు ఇక్కడికి విచ్చేస్తున్న జగదైక వీర వసుదైక చక్రవర్తి చిరజీవివై జగాన వెలుగొందుచున్న చిరంజీవి సార్ గారికి ముందుగా నా ప్రణామములు. అట్లాగే వేదిక ముందున్న పెద్దలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక వెనుక ఉన్న మీరు, అభినందనలు మీకు. నా ప్రయాణము ఇట్లాగా ఆ దారి జోడు అనే సాంగ్తో మొదలయ్యి ఓహో రత్తమ్మ దాకా వచ్చి నిలబడింది. ఈ పాట కూడా చాలా చక్కగా వచ్చింది. ఈ సినిమాలో ఆ పాటని, ఆ లిరిక్స్ సాహిత్యాన్ని, ఆ పాటని మెచ్చిన హీరో గారికి, అట్లాగే దాన్ని నచ్చి చక్కగా కొరియోగ్రఫీ చేసిన భాను మాస్టర్ గారికి, ఆ నటీనటులందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలండి. నేను ఆ ప్రప్రథమంగా పాడిన ఆ పాట దారి చూడు దుమ్ము జోడు మామ సాంగు అది ఎంతో గొప్ప ప్రఖ్యాతిగా వచ్చింది.
100 మిలియన్లు 100 మిలియన్లు ట్రెండింగ్లో వచ్చింది, బాగా చాలా పేరు తెచ్చింది. అటు నుంచి చాలా మూవీస్ చేసుకుంటూ వచ్చినాను. నిన్నగాక మొన్న హరిహర వీరమల్లు కోసం కూడా సార్ పాడిన, పవన్ కళ్యాణ్ గారు పాడిన ఆ పాటను కూడా నేనే రాసినాను. నన్ను ఆ టూను అన్నీ నాయేనండి. నేను చేసుకునేది ఏంటంటే జానపదం బేస్డ్గా రాస్తున్నాను. సాహిత్యం కూడా చెడకుండా చక్కగా రాయాలని సార్ గారికి ఆ టోను నచ్చి నేను పాడతానని నాకు చెప్పమని అక్కడ పవన్ కళ్యాణ్ గారు పాడినారు. ఆ పాట కూడా చాలా చక్కగా వచ్చింది. తర్వాత ఈ పాటకి ఒక సందర్భం ఉంది. నేను ఇక్కడ మేడం గారితో ఎప్పుడన్నా మాట్లాడుతూ ఉంటాము. అర్చన మేడం గారు, ఏమండి బాగున్నారా అంటూ ఉంటారు. బాగున్నామండి మేడం గారు అని. కానీ ఈ ప్రొడక్షన్లో ఇన్ని సినిమాలు చేసినారు కానీ నేను ఏ రోజు నాకు ఒక సాంగ్ కావాలని సార్ గారిని కానీ మేడం గారిని కానీ అడగలేదు. ఎందుకో మామూలుగా మాట్లాడుతూ ఉండి ఈ సినిమా చాలా బాగా ఉన్నట్టుంది కదా మేడం గారు, ఒక సాంగ్ అవకాశం ఇవ్వండి అని అన్నాను. అటైతే చెప్పండి మీరు తొందరగా అన్నారు. మాకు టైం లేదు, తొందరగా అది ఫిబ్రవరి 14 రిలీజ్గా ఉంది అని చెప్పినారు. ఆ 2-3 పాటలు నేను వినిపించినానండి. అక్కడే ఉన్న విశ్వక్సేన్ హీరో సార్ గారికి కూడా మేడం గారు వినిపిస్తానే అది నచ్చి, ఆ సాంగ్ నచ్చి నాకు అవకాశం ఇచ్చినారు. దాంట్లో సాహిత్యం కూడా చెడకుండా చక్కగా రాసి నా గొంతు ఉన్నంత వరకు పాడినాను. చక్కగా సార్ మా కోసం ఒక్కసారి ఈ పాట వినిపిస్తారా? ఫస్ట్ మనకి లైలా సినిమాలోని పాట. ఓకే మేడం. ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, నడకలో నాగరికం రత్తమ్మ, నాడెంపు నడుముదాన రత్తమ్మ, ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, నడకలో నాగరికం రత్తమ్మ. నీ చెల్లి చేతులకు నీలి వర్ణం గాజులే రత్తమ్మ, నీ చెన్ని కాళ్ళకు చంద్రవంక కడియాలే రత్తమ్మ, ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, నడకలో నాగరికం రత్తమ్మ, నాడెంపు నడుముదాన రత్తమ్మ. అందరికీ నమస్కారం. మన సంప్రదాయంలో ఉండేటువంటి మట్టి వాసన గుబాళించే ఇలాంటి పాటల్ని తీసుకొస్తున్న సాహు గారపాటి గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి రామనారాయణ గారికి అండ్ విశ్వక్కి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ని తీసుకొని వస్తున్నారు సార్. అలాగే వెళ్లే ముందు ఒక్కసారి హరిహర వీరమల్లులోని ఒక లైన్ పాడతారా? నాకు తెలుసు ఇది కావాలి నాకు, అందుకనే. అది నేను పాడకూడదండి. అవునా? ఈరోజు పాడకూడదా సార్? పాడొచ్చు అంటే అది ఈరోజు పర్వాలేదు సార్. ఉండండి ఒక నిమిషం. సరే పాడతాను సార్. పాడకూడదంటే పాడకండి, ఎందుకంటే పాడొద్దని నేను పాడించాను అనుకుంటారు మళ్ళీ. ఓకే పాడతాను. నాకు సంబంధం లేదు. అనిల్ గారు ఏదో మాట వినాలి గురుడా, మాట వినాలి, హే మాట వినాలి, భలే మాట వినాలి గురుడా, మాట వినాలి, ఉత్తది కాదు మాట తత్తర పడక రే చిత్తములో నా చిన్న ఒద్దికుండాలి, మాట వినాలి, ఆహా మాట వినాలి, మంచి మాట వినాలి. ఇంకెక్కువ పాడకూడదండి, ఎందుకంటే ట్యూన్ మారిపోతుంది. అది నేను ట్యూన్ చేసుకునిందే, సార్ గారు పాడినారు దాని మళ్ళా వేదిక మీద. మళ్ళీ మేము పవన్ కళ్యాణ్ గారి వాయిస్ లోనే వింటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.